ఫ్రెండ్స్, ఈ అక్టోబర్ మంత్ లో సేల్స్ లో చాలా మొబైల్స్ వచ్చినాయి. అలాగే ఈ అక్టోబర్ మంత్ లో కొత్త మొబైల్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. ఆ మొబైల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మనకి ఐక్యూ బ్రాండ్ నుంచి ఐక్యూ Z9 టర్బో 5G మొబైల్ ఉంది. ఈ మొబైల్ ఎక్కువ హైలైట్ చేసింది ప్రాసెస్ విషయంలో వీళ్ళు మనకి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెస్ మీద రన్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి బడ్జెట్ లోని పవర్ఫుల్ ప్రాసెస్ ఇంకా గేమింగ్ సైజ్ స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి వేపర్ కూలింగ్ చాంబర్ సిస్టమ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 60GB ర్యామ్ అలాగే 256 ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు మనకి 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 144 HD రిఫ్రెష్ రేట్ ఇంకా గేమింగ్స్ అయితే విజువల్స్ అనేది చాలా బాగుంటాయి. ఇంకా కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే వీళ్ళు మనకి 60 మెగాపిక్సెల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు మనకి LYD 600 సెన్సార్ తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు మనకి 6000 mAh బ్యాటరీ విత్ 80V ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి IP68 వాటర్ అండ్ టెస్ట్ రేట్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ 9 Pro 5G మొబైల్ ఉంది. ఈ మొబైల్ అనేది వీళ్ళు మనకి ప్రీమియం ఫీచర్స్ అలాగే 2024 లో స్టాండర్డ్ ఒకటిగా నిలిచింది. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు మనకి 6.3 ఇంచెస్ LED డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 120 Hz రిఫ్రెష్ రేట్ ఇంకా ఈ మొబైల్ అనేది స్లిమ్ అండ్ మోడర్న్ గా వచ్చింది. ఇంకా ఈ మొబైల్ ప్రాసెస్ విషయానికి వస్తే వీళ్ళు మనకి Tensor G4 ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ అనేది AI ఇంటిగ్రేషన్ అలాగే ఫోటోగ్రఫీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరా ప్లస్ 48 మెగాపిక్సెల్ కెమెరాస్ టెలిఫోటో లెన్స్ ప్లస్ 48 మెగాపిక్సెల్ కెమెరాస్ వీళ్ళు మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు మనకి AI కెమెరా సాఫ్ట్వేర్ ని యూజ్ చేశారు. ఇంకా ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు మనకి 37V ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది 80 minutes లోనే ఫుల్ ఛార్జ్ ఎక్కింది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే వీళ్ళు మనకి Android 14 మీద రన్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్లో AI ఫోటో ఎడిటింగ్ అలాగే వాయిస్ కమాండ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus Ace 3 Pro 5G మొబైల్ ఉంది. ఈ మొబైల్ అనేది పవర్ఫుల్ ఫ్లాగ్షిప్ తో వచ్చింది. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు మనకి 6.78 ఇంచెస్ AMOLED కర్వ్ డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ ఇంకా ఈ మొబైల్ అనేది స్మూత్ విజువల్స్ అనేది చాలా బాగుంటాయి. ఇంకా ఈ మొబైల్ ప్రాసెస్ విషయానికి వస్తే వీళ్ళు మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ అనేది గేమింగ్స్ కి అలాగే మల్టీ టాస్కింగ్ ఎక్స్పెషల్ గా వర్క్ చేసింది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు మనకి 6100 mAh బ్యాటరీ విత్ 100V ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక ఈ మొబైల్ స్టోరేజ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 120 ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 1TB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ మ్యాక్రో కెమెరాతో వచ్చింది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే వీళ్ళు మనకి Android 14 మీద రన్ చేస్తున్నారు. ఇంకా కలర్ 14.1 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ మనకి మోటో బ్రాండ్ నుంచి మోటో H 5G మొబైల్ ఉంది. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు మనకి గేమింగ్స్ కోసం 90 Hz అలాగే 144 Hz రిఫ్రెష్ రేట్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే వీళ్ళు మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాస్ మెయిన్ కెమెరా అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇంకా మ్యాక్రో కెమెరాతో వచ్చింది. ఇంకా ఈ మొబైల్లో కెమెరా ఏ ఫీచర్ చూసుకుంటే వీళ్ళు మనకి పోర్ట్రేట్ అలాగే నైట్ ఫోటోగ్రఫీ ఇంకా వీడియో స్టెబిలైజేషన్ కోసం ఏఐని ఇంప్రూవ్ చేశారు. ఇంకా ఈ మొబైల్లో ప్రాసెస్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 778G లేదా 8 సిరీస్ ప్రాసెస్ లో వచ్చిందని చెప్తున్నారు. ఇంకా ఈ మొబైల్ అనేది గేమింగ్స్ కి మల్టీ టాస్కింగ్ కి ఇంకా నార్మల్ యూస్ కి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇంకా ఈ మొబైల్ ర్యామ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి 6GB ర్యామ్ నుంచి 12GB ర్యామ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ 128GB నుంచి ప్లస్ 512 స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్ తో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ మొబైల్ అనేది 5G సపోర్ట్ తో వచ్చింది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ ఇంకా ఈ మొబైల్ అనేది ఫుల్ డే ఛార్జ్ తో వచ్చింది. ఇంకా ఈ మొబైల్ లో సౌండ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి డ్యువల్ స్టీరియో డాల్బీ అట్మాస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే వీళ్ళు మనకి Android 14 మీద రన్ చేస్తారు. నార్మల్ గా మార్కెట్ లో ఫ్లాగ్షిప్ మొబైల్ కంపేర్ చేసుకుంటే ఈ మొబైల్ అనేది బడ్జెట్ లో తీసుకుని వస్తున్నారని చెప్తున్నారు. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి న్యూ మొబైల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మిడిల్ క్లాస్ చిన్నోడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.